యేసుక్రీస్తు నామంన ఈ దినమంతం మనం కాచి కాపాడిన యేసుక్రీస్తు నామంన ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కూడికను మనము ఆరంభించుకున్నాము. రవిభద్ర ప్రార్థన చేస్తారు, తర్వాత సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి. ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్ ప్రైజ్ లార్డ్ బాగున్నారా? ప్రార్థన చేయండి రవి బ్రదర్. స్టార్ట్ చేస్తాను, రికార్డింగ్ ఆన్ చేశాను. ప్రే చేయండి. ఓకే సార్, ప్రార్థించుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల దేవా యేసు ప్రభానికి ఎంతో వందలనైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవానికి స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వ, ఈ గడిచిన కాలమంతానైనా మమ్మల్ని అందరినీ సజీలకులు నిలబెట్టుకున్నావు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రహించిన దేవానికి ఎంతో వందనాలు ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా. సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లించుకుంటున్నాం నా దేవ, నా ప్రభా. ఇక సాయంకాల సమయంలోనైనా మేమందరం మీ సంధికి వచ్చినమైనా మీ కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునైనా, మీ కనికరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన, మీకు సంపూర్ణత, సరళత, పరిశుద్ధత మాకు అనుగ్రహించండి. మమ్మల్ని శుద్ధీకరించినైనా మా ప్రాణాత్మ శరీరంలోనైనా సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నగానైనా మీరే స్వీకరించండి. మీకు పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. పాటల ద్వారా నా తన్నిని మహింపచ్చేలాగిన, వాక్యం ద్వారా ప్రభావ మీకు స్వరమే విల్లాగిన మీ కృప దయచేయండి అయినా. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి. మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేసి దేవా మీరే సహాయకులు ఉండమని ప్రార్థిష్టమైనా. ప్రాణ విడుదల త్వరగా నడిపించండి అయినా. ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా నా దేవా, నా తండ్రి, ఈ చివరి దినాల్లోనైనా నా తండ్రి మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు, సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రభావ. కాబట్టి నైనా మా విమోచన దినం బహు దగ్గరగా ఉందో మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావ. అయినా ఈ లోకంలో మమ్మల్ని తీసుకొచ్చిన ప్రతి పని నిమిత్తమై ప్రభావ, ఆసక్తితో ప్రభావ మేము ముందుకు పోవాలని మీ కృప దయచేయనైనా. మా పిలుపు, మా ఏర్పాటు మేము నిశ్చయం చేసుకోవాలా. మరి విశేషంగానైనా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా అనేక చోట్ల, అనేక ప్రాంతాలలో మీకు సువార్త పరిచర్య మేము చేయాలా ప్రభావ. మీతో మేము సహవాసం కలిగినైనా మీ నుంచి నేర్చుకొని మీ పాదాల దగ్గర ప్రభావ అనేకులు బట్టి మేము ప్రకటించాలా. అనేక ప్రభావ వీళ్ళందరినీ మేము నైనా మీరు రాకూడదు మేము సిద్ధపరచాలా ప్రభావ. అలాంటి పరిచయలు మేము నడిపించండి ప్రభావ. ఇక సహవాసంలో మమ్మల్ని అందరూ నిలబెట్టినందుకు నీకు ఎంతో వందనాలైనా. ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నారు అనేక పర్యాల నుంచి. వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నామైనా. మమ్మల్ని బలపరుస్తాం, మమ్మల్ని అందరినీ ట్రైన్ చేస్తాం, మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు ఎంతో వందనాలైనా. నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసనం పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ సిస్టర్. థాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. పాట పాడుకున్నాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెనోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెనోలనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగిన వేళ నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. గతకాలమంతా
నీ నీడలోన దాచావు దేవా వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలలో నేను కృంగిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకెనయా. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వెనోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వెనోలనా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్స్. మన మధ్యన రేణుకా సిస్టర్ వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్. నా వాయిస్ వినబడుతుందా సిస్టర్? క్లియర్ ఉంది సిస్టర్. షేర్ చేసుకోండి. ప్రార్థన చేసుకున్నాం. సూదన్ తండ్రి యేసు ప్రభా నీకే వందనాలు రాజా. మహిమ గల తండ్రి నీకే వందనాలు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా నీకే వందనాలు. పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి. ప్రభా ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు రాజా. ఈ ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు రాజా. యేసు ప్రభా నీ వాక్యం చేత మాట్లాడండి ప్రభా తండ్రి నీకే వందనాలు. ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు దయచేయండి నా ప్రభా నీకే వందనాలు రాజా. యేసు ప్రభా మా అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించి నా ప్రభా నీకే వందనాలు. యేసు ప్రభా నీకే స్తోత్రం రాజా. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించి నీ వాక్యం తన మాట్లాడి నా ప్రభా నువ్వు అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్. సామెతలు 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 21 వచనము 21-22 జ్ఞానము వీధులలో కేకులు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పూర ద్వారములలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారలా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును ఆశించుకుందురు. ఇక్కడ ఏమంటుండు? జ్ఞానము వీధులలో కేకలు వేయించినది. జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్యము వెదజల్లుతుంది. దేవుని యొక్క జ్ఞానము వెదజల్లుతుంది. వీధుల్లో కేకలు వేయుచుంది, సంత వీధుల్లో కూడా బిగ్గరగా పలుకుచున్నది. ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము ప్రతి బిడ్డ పొందుకోవాలని దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క భక్తులు సేవకులు జ్ఞానం గురించి ప్రచురం చేస్తుండ్రు. ప్రచురం చేస్తున్న ఇంకే గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. అయితే గొప్ప సందడి గల పట్టణం అంటే అనేకులు జ్ఞానం లేకుండా నశించిపోతున్న వాళ్ళ దగ్గర దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తున్నారు. పూరద్వారములలో పట్టణంలోను జ్ఞానం ప్రచురము తెలియజేయుచున్నది. అంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మార్గము,
చూపిస్తున్నది అని ప్రకటిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుంది, ఎందుకు ప్రకటిస్తుందంటే, ఎట్లనగా జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. ఏమంటుంది, ప్రజలకు దేవుని యొక్క వాక్యం ద్వారా సూచిస్తుంది. ఏమని, జ్ఞానం లేని వారలారా మీరెన్నాళ్ళు ఇట్లా ఉంటారు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించరు. కొందరు ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలు వాక్యం ప్రచురం చేస్తే, దేవుని యొక్క జ్ఞానం గురించి బోధిస్తే, దేవుని రాకడ గురించి ప్రచారం చేస్తే ఏం చేస్తున్నారంట, అపహాస్యం చేస్తున్నారంట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, హెచ్చరిక చేస్తున్నారు, మీరు ఎన్నాళ్ళో ఇట్లా ఉంటారు, ఎన్నాళ్ళో బుద్ధిహీనంగా ఉంటారు. కాబట్టి అట్లా చేసినా కూడా, అపహాస్యం చేసినా, నిందలు వేసినా, ఏం చేసినా కూడా మనము దేవుని బిడ్డలమై ఉండి మనం కంపల్సరీ దేవుని యొక్క వాక్యము జ్ఞానం లేని వారికి, బుద్ధిహీనం లేని వారికి, దేవుడు అంటే తెలియని వారికి మనము విడువక మనము దేవుని వాక్యం బోధించు, దేవుని గురించి ప్రకటన చేయాలని ఇక్కడ సామెతల్లా చెప్తున్నాడు. అయితే ఇంకోటి వాక్యం ఏంటంటే, కీర్తన గ్రంథం 90 12, 13, 14 మనకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూసి సంతాపపడము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదం. ఇక్కడ ఏమంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇక్కడ ఇందాకేమంటాడు, జ్ఞానం గురించి నేర్పిస్తుండు. జ్ఞానం లేని వాళ్ళ దగ్గర పోయి దేవుని యొక్క జ్ఞానము బోధించమంటుండు. ఇంకోటి మన సేవకుల గురించి కూడా చెప్తుండు. ఏమంటుండంటే, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. అయితే ఇక్కడ ఏమంటుండు, దేవుని యొక్క రాకడ సమీపం ఉంది కాబట్టి ఇక్కడ ఆ యొక్క దినములు లెక్కించుటకు, ఆ యొక్క దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆ దినములు లెక్కించుటకు జ్ఞాన హృదయం నాకు కలుగ చేయమని దేవుడు మనకందరికీ చెప్తున్నాడు. మొరపెట్టాల, దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంట, మనకు జ్ఞాన హృదయం కలుగుతుందంట. ఇంకోటి, మన ఏది చేసినా కూడా దేవుని యొక్క పిలుపు నిమిత్తమే మనము చేయగలుగుతామంట. ఎప్పుడు దేవుని యొక్క జ్ఞానం మనము పొందుకుంటాం. ఇంకా యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూసి సంతాపపడము. కొందరు బిడ్డలు, కొందరు సేవకులు నశించిపోయి పడిపోయి బాధపడతా ఉంటారు. అయితే మనం ఏం చేయాలో, అలాంటి వాళ్ళ గురించి మనము మొరపెట్టాల, అలాంటి వాళ్ళ గురించి దేవుని దగ్గర అడగాల. దేవుని దగ్గర అడిగి మొరపెడితే ఇక్కడ ఏమంటుండు దేవుడు, ఇక్కడ ఏమంటును, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది. మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో ఏమి జరుగుతుంది, దినాలు ఎట్లా దగ్గర పడ్డాయి. కాబట్టి మనకు అవన్నీ మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం మనం సంపాదించుకోవాలా. దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకుంటే దివారాత్రులు మనము ఆయన సన్నిధిలోకి వచ్చే వాక్యం ధ్యానిస్తే దాని వలన మనకు జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగినప్పుడు అప్పుడు ఏం చేస్తామంట, మనము సమస్తము జ్ఞానంతోనే చేస్తాం. దేవునిచ్చిన జ్ఞానంతోనే మనం తిరుగుతాం. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకందువు, నీ సేవకులను చూచి సంతాపపడము. ఇక్కడ ఏమంటున్నాడు, సేవకులు అంటే కొందరు సేవకులకు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. కొందరు సేవకులు జ్ఞానం లేకుండా దేవుని సేవలో అభివృద్ధి పొందలేకపోతున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనము వాళ్ళ నిమిత్తం మనం మొరపెట్టాలంట. మొరపెడితే నీ సేవకులను చూసి సంతాపపడమంటే ఇక్కడ ఏమంటుండు 14లో, ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఏమంటుండు, ఉదయమున నీ కృపతో. మనము ప్రతిరోజు ఆయన కృప కొరకు ఎదురు చూస్తాం. ఉదయం లేవక ముందే మనము ఆయన కృప కొరకు ఎదురు చూస్తాం. ఆయన కృప మన మీద ఉంటే సమస్తము మన దినాలన్నీ చాలా తృప్తిగా సంతోషకరంగా
ఉత్సాహంగా ఉంటాయంట. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలా, ఆయన కృప కొరకు కనిపెట్టి మన దినములు లెక్కించుకొని మనం జీవించుటకు మనము సిద్ధపడాల దేవుని రాకడ కొరకు. దేవుడు అదే మనకు ఇక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథము మళ్ళీ 10:19, విస్తారమైన మాటలతో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. ఇక్కడ ఏం చేస్తాము, కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, మనం కాదు అన్యుల దగ్గర పోయినప్పుడు విస్తారమైన మాటలు మనం మాట్లాడతాం. విస్తారమైన మాటలు మాట్లాడితే ఇక్కడ ఏమంటుండు కీర్తనకారుడు, అందులో దోషం ఉండక మానదు. కాబట్టి ఏం చేయాలా, ఇందాక లాస్ట్ సార్ చెప్పినప్పుడు హృదయాన్ని భద్రపరచుకోను అని ఒకసారి దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు ఏమంటుండు, మన పెదవులను మూసుకొని వాడు ధన్యుడు, తన పెదవులను మూసుకొని వాడు ధన్యుడు. అంటే మనము ఎంత మౌనంగా ఉండి మనము చేస్తామో అప్పుడు మనలో పాపం ఏలది కాబట్టి మనం ఏం చేయాలా, కొన్ని విషయాలలో మన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అన్నమాట. కొన్ని విషయాలలో మనము మౌనంగా ఉండాలా. మౌనంగా ఉంటేనే అట్లాంటి వాళ్ళే బుద్ధిమంతులని ఇక్కడ సామెత గ్రంథంలో చెప్తున్నాడు. అదే 1 యోహాను గ్రంథం 1 యోహాను 2:5-6, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొన్నవాడు ఆయన ఎలాగో నడుచుకొనో అలాగే తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. ఇక్కడ ఏమంటున్నాను, ఆయన వాక్యము ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమా. దేవుని యొక్క వాక్యము మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవుని యొక్క ప్రేమ ఆటోమేటిక్ మనలో వచ్చేస్తుంది. మనలో వచ్చినప్పుడు ఆ యొక్క ప్రేమ నిజముగా పరిపూర్ణం. మనం దేవుని ఎప్పుడైతే మనం ఆయన వాక్యంలో ఉండి దివారాత్రులు అన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుంటుంటామో అప్పుడు ఏమవుతుందంట, దేవుని యొక్క ప్రేమ మనలో ఆటోమేటిక్ వస్తుందంట. దేవుని యొక్క ప్రేమ ఆటోమేటిక్ వచ్చినప్పుడు మనలో శత్రుత్వం అనేది ఏలనియదంట. దేవుడు ఏలనియడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటది. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు దేవుని యొక్క ఆత్మ కూడా మనలో నిలిచి ఉంటది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో నిలిచి ఉంటుందో మనలో ఏముంటదంట, ప్రేమ ఉంటదంట. ఎప్పుడైతే దేవుని ప్రేమ ఉంటుందో మనం పరిపూర్ణులుగా ఉంటాము, పరిశుద్ధులుగా ఉంటాము. ఏది చేసినా కుడికి గాని ఎడమ కానీ తిరగకుండా దేవుని వైపు తిరిగి దేవుని వాక్యానుసారంగా నడుచుకొని దేవుని ప్రేమలో నిలిచి ఉంటాం అన్నమాట. ఇక్కడ ఇంకేమంటున్నా, ఆయన ఎందు నిలిచి ఉన్న వాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాం. ఇక్కడ ఏమంటుండో, ఆయన యందు మనం ఆయన యందు నిలిచి ఉన్నాం కాబట్టి ఎట్లుండాలంట, దేవునిలాగా నడుచుకోవాలా. అంటే దేవుని పోలికలో మనం నడుచుకోవాలా. ఎప్పుడైతే దేవుని పోలికలో నడుచుకుంటామో అలాగే తానును ఎప్పుడైతే దేవుని పోలికలో మనం నడుచుకుంటామో దేవుని స్వరూపంలో మనము తీర్చబడతామంట. దేవుని స్వరూపంలో ఎప్పుడైతే మనం ఉంటామో మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొని, ఆయన యందు మనం ఎప్పుడు ఉంటాం అంటే మనం ఆయన వాక్యం మనలో ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఆయన పోలికలో నిలబడి ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు దేవుడు మనకు కూడా చూపిస్తాడంట. మనం కూడా ఆయన పోలికలో నడుచుకోవాలంటే ఆయన వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదం, ఆయన దయ, ఆయన కృప ఇతరుల మీద మనము చూపిస్తామంట. ఎప్పుడైతే మనం అది చూపిస్తామో మనం పరిపూర్ణంగా ఆయనలో ఉన్నట్టు ఉంటామంట. కాబట్టి మనము పరిపూర్ణమైన వాక్యం ద్వారా మనం ఆయనలో ఎదిగితే దేవుడు అప్పుడు మనము ఇతరులకు సాక్షిగా నిలబడతాం. ఎప్పుడైతే ఆయన ప్రేమ మనలో ఉంటుందో, ఆయన దయ, ఆయన యొక్క వాక్యం మనలో ఉంటుందో మనం ఏం చేస్తాము, దేవుని స్వరూపంలో నడుస్తాం కాబట్టి మనం ఇతరులుగా సాక్షిగా నిలబడగలుగుతామంట. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయాలి. ఆయన వాక్యం ధ్యానం చేసి ఆయన వాక్యానుసారంగా మనం నడవాలా. ఇప్పుడు ఆయన క్రియలు మనం చేయాలా. ఇప్పుడు మనం వాక్యము, మనం సేవకులము,
వాక్యం బోధిస్తాము, ఇతరులు చాలా మందికి వాక్యం బోధిస్తాము, చాలా మందికి దేవునిలో నడిపిస్తాము. ఎప్పుడైతే మనం వాక్యం చెప్పి ఎప్పుడైతే ఇతరులను దేవునిలో నడిపిస్తామో అప్పుడే మనలో దేవుని యొక్క క్రియ మొదలైతుంది. దేవుని ఎప్పుడైతే మనం వాక్యం ధ్యానిస్తామో దేవుని యొక్క క్రియ మనలో ఉంటది. క్రియ లేని విశ్వాసం మృతుడని అంటారు. మనలో క్రియ ఉండాలా. క్రియ ఉండాలంటే దేవుని స్వరూపంగా మనం నడుచుకోవాలి. దేవుని స్వరూపంలో మనం నడుచుకుంటే ఆటోమేటిక్ దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. ఇతరుల జీవితంలో కూడా దేవుడు మనకు అద్భుత కార్యము చేస్తాడంట. అయితే మొదటి పేతురు 4వ అధ్యాయము 7-8 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుపుగా ఉండడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకటి మికుటమైన ప్రేమ గలవారై ఉండడి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఇది కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు మనం అదే కాలంలో ఉన్నాం కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నదంట. అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఏమంటుండు, మనం ఎట్లుండాలంట, స్వస్థత బుద్ధి గలవారై ఉండాలా. అంటే దేవుని యొక్క బుద్ధి జ్ఞానము వివేచన కలిగి మనం ఉండాలా. ఆ బుద్ధి వాక్యము వివేచన కలిగి ఉండాలంటే ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసుకుంటా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే దివారాత్రులు ఆయన దగ్గర విసుకకుండా మనం ప్రార్థన చేయాలా. విసుకకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, మనకు బుద్ధి జ్ఞానము వివేచన ఆలోచన, మనం ఎట్లా నడవాలన్నా ఎట్లా ఉండాలా, ఈ ప్రపంచంలో ఈ యొక్క మాయమైన ఈ లోకంలో మనం ఎలా జీవించాలా అని మనకు మార్గం చూపిస్తాడు. నువ్వు ఏ వైపు పోతే నీకు మేలు జరుగుతుంది, ఏ వైపు పోతే నీకు దేవుడు ఆత్మలను ఇస్తాడు, అవన్నీ వివేచన వరాలు దేవుడు మనకు ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు, మనం ఆయన దగ్గర ప్రార్థన చేయాలా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా, ఆయన పోలికగా నడవాలా. ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా అలాంటి పరిశుద్ధతతోటి నింపబడి ఉండాలా. ఇంకా ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేక పాపములు కప్పునంట. కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకటి మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేకుల పాపమును కప్పును. ఈ మధ్య ప్రేమ సల్లారిపోతుంది అందరిలో. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ అనేక పాపములను కప్పును. ఆ ప్రేమనే ప్రజల్లో లేకుంటుంది. లోకంలో ఆ ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి తిరిగి ఆ ప్రేమను మనము ఇతరులకు పంచిపెట్టాలా. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కిటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఏమంటుండు, మిక్కిటమైన ప్రేమ గలవారై ఉండాలా. కానీ ఇది చాలా కష్టం. ఇది రాదు. కొన్నిసార్లు నేను గమనించిన కొన్నిసార్లు సేవకులలో కూడా లేదు. స్వార్థమైన ప్రేమ కొందరిలో నేను చూసిన, నేను గ్రహించిన. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండు, ప్రేమ కలిగి ఉండమంటుండు. ఒకరికొకడే మికుటం ప్రేమ కలిగి ఉండాలంటుండు. ఆ యొక్క ప్రేమ సల్లారిపోకుండా తిరిగి మనం లేచి తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేసి మనం ఆ ప్రేమ పొందుకొని ఇతరులకు మాదిరిగా ఉండి దేవునికి సాక్షిగా మనము నిలబడికి ప్రయాసపడాలా. కాబట్టి ఇది రావాలంటే చాలా కష్టం. మనం ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది, ఎంతో దేవునిలో సమయం గడపాల్సి వస్తుంది, దేవుని పోలికగా నడవాల్సి వస్తుంది, దేవునిలాగా పరిశుద్ధంగా మనం ఉండాలా. కానీ అట్లా ఉండటోళ్ళు చాలా తక్కువ. కానీ అలాంటి వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలా. కాబట్టి ప్రేమపూర్వకంగా మనము ఇతరుల ఎడల మెలగాల. ఇక్కడ ఇంకోటి ఏమంటుండే, ఏస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 25, 26, 27 మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేతదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండ మీలో నుండి తీసివేసి మాంసం గుడ్డను మీకు ఇచ్చేదను.
నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారినిగా నా విధులను గైకొన్న వారినిగా మిమ్మల్ని చేసేదను. ఇందాక మనం అన్నాం కదా, ప్రేమ అనేది లోకంలో చల్లారిపోయింది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ యేస్కేల్లో ఏమంటున్నాడంటే అలాంటి అపవిత్ర అన్ని తొలగిస్తానంట దేవుడు. అదన్నీ తొలగించి దేవుడు ఏం చేశాడంట, శుద్ధ జలంను దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనలో పెట్టి ఏం చేశాడంట, మనం చేసిన పాపం విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేసేదన్న. ఈ విగ్రహములు దేవుని బిడ్డలు విగ్రహములను ఆరాధించారు, కానీ ఇక్కడ ఎందుకంటుండో విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్ర. కొన్నిసార్లు ఏం చేస్తాడు సేవకులు, కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం ఎవరన్నా వాక్యం చెప్తే, అరే ఆ బ్రదర్ చాలా మంచిగా చెప్పిండు వాక్యము, నాకు చాలా మంచిగా అనిపించింది, అది ఏమైపోతుందంటే మనకు కొన్నిసార్లు అది విగ్రహంగా మారిపోతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాం, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేసేదను. అయితే మనం ఏం చేయాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుని వాక్యంను ధ్యానించాలా, దేవుణ్ణి హెచ్చించాలా, దేవుని వైపు అనేకుల్ని మళ్లించాలా. దేవుడు మనకిచ్చిన అది ఆ పని మనము చేయాలా. ఆ పని మనము ఈ లోకము అంతం కాకముందు ఆ పని మనము ముగించుకోవాలా. ఇంకేమంటుండో, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఏం చేస్తాడంట, అపవిత్ర అంతా తీసివేసి ఏం చేస్తాడంట, నూతన హృదయము నూతన స్వభావము మీకు కలుగజేశాను. రాతి గుండా మీలో నుండి తీసివేసి మాంసం గుండా మీకు ఇచ్చేదాను. రాతి గుండా అంటే కొన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా ఆ యొక్క గుణము మారకుంటుంటది. కొన్నిసార్లు నేను కూడా చేసిన అట్లాంటిది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండో, ఆ రాతి గుండెను తీసివేసి మీలో మాంసం గుండెను ఇచ్చేదంట. అయితే మనలో అలాంటి యొక్క స్వభావం ఉంటే మనం ప్రార్థన చేసి దేవుడు దాన్ని తీసేసి మనకు నూతనమైన హృదయం ఇస్తాడు, నూతనమైన స్వభావం ఇస్తాడు, నూతన కార్యాలు మనం చేస్తాము. దేవుని యొక్క మార్గం ప్రకారంగా మనము జీవించగలుగుతాం. అంటే పాపం వైపు మనం మళ్ళకుండా దేవుని వైపు మళ్ళించుకుంటా మనం పరిశుద్ధంగా జీవించుటకు ప్రయాసపడతామంట. నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. ఏమంటుండో, ఇవన్నీ అపవిత్రత అంతా తీసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఆయనలో పరిశుద్ధాత్మ వరాలు ఇస్తాడంట. అవి ఇచ్చినప్పుడు మనకి ఏమైతుందంట, దేవుని ఆత్మ ప్రకారంగా మనం నడుచుకుంటాడు. దేవుని ఆత్మ ప్రకారంగా నడుచుకొని ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క చెప్పిన ఆయన మాటల ప్రకారంగా నడుచుకొని నా విధులను గైకొని వారిగా చేశాడు. దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, నా విధులను గైకొని వారిగా నేను మిమ్మల్ని చేసేదను. దేవుడు ఏం చేసిండు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటుండో, ఆయన ఆత్మ మనలో ఉంచి ఆయన వాక్యానుసారంగా నడిచి ఆయన విధులను గైకొని వారిగా చేస్తే, ఎప్పుడైతే ఆయన విధులను గైకుంటామో ఆయన చిత్తానుసారంగా మనం చేస్తామో దేవునికి మాదిరిగా మనము ఇతరులకు ఉంటామంట. అయితే ఇంకో వాక్యం చూసుకోండి, ఎఫెసీయుల గ్రంథము 3:19-20. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ కూడా పౌలు భక్తులు ఏమంటుండో, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను. ఇక్కడ ఏమంటుండో, జ్ఞానం కూడా కావాలి. ఇంకోటి ఏమంటున్నావు, క్రీస్తు ప్రేమ మనలో ఉండాలా. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలంటే మనం ఎట్లా తెలుసుకోగలుగుతాము, క్రీస్తు పోలికగా మనం నడుస్తేనే తెలుస్తాము, క్రీస్తుకు మాదిరిగా ఉంటేనే మనకు తెలుస్తాము. ఈ రోజుల్లో ఏం చేస్తుంది, క్రీస్తు ఏమంటాడు, ఒక చెంప ఇస్తే ఒక చెంప దెబ్బ కొట్టి ఇంకో చెంప కూడా ఇవ్వమంటాడు. అది ఉందా ఈ రోజుల్లో? లేదు. ఇక్కడ ఏమంటుండో, ఆ జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ మనలో, క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు భక్తుడు ప్రార్థిస్తున్నాడు అన్నమాట. తగిన శక్తి గలవారుగా ఉండాలన్న క్రీస్తు యొక్క ప్రేమలో మనల్ని నిల్చుండుటను పౌలు భక్తుడు ప్రార్థన చేయమంటాడు. మనం ఇలాంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు మనల్ని ఆయన పోలికగానే మారుస్తాడు. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటే, ఊహించిన వాటికి అన్నిటంటే అత్యధికంగా చేయ శక్తి గల
దేవునికి. అయితే మనం ఎట్లుంటడం అంట, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి మనం రావాలని ప్రార్థిస్తామో మనము ఎక్కడ పోయినా కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటది. ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటది? మనం ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను మనలో ఉంటది కాబట్టి అత్యధికంగా శక్తి గల వారిగా దేవుడు మనల్ని చేస్తాడంట. ఆ అత్యధికమైన శక్తి మనకు కావాలంటే దేవునిలో స్థిరమైన విశ్వాసము, క్రియలు కలిగిన విశ్వాసము. కొందరు వాక్యాలు చెప్తా ఉంటారు, దేవుని గురించి బోధిస్తా ఉంటారు, చాలా చెప్తా ఉంటారు దేవుని గురించి, చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ అక్కడ క్రియ ఉండదు. మనకేముండాలా? క్రియ ఉండాలి. అక్కడ మనం క్రియ ఉండాలంటే దేవుని యొక్క పోలిగ్గా మనం మార్చబడుతూనే అక్కడ క్రియ అనేది జరుగుతుంది. అత్యధికంగా దేవుని యొక్క శక్తి అత్యధికంగా మనకు వస్తుందంట. కాబట్టి అట్లా మనము ప్రయాసపడాల. ఇప్పుడు కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 8, 9 యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను దుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారి నేను విడిచిపెట్టువాడవు కావున నీవు నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ ఏమంటుండో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. ఏమంటుండో, ఆయన నీతిని బట్టి లోకముకు దేవుడు తీర్పు, ఆయన రాకడ కొరకు మనం నీతిగా నిలిస్తే మనము దేవుని తీర్పులో ఉండం. లోకమునకు తీర్పు తీర్చు, యథార్థను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. ఆయన రాకడకు ఇది జరుగుతుంది కాబట్టి అది జరిగినప్పుడు మనం ఎట్లుండాలా? ఆయన తీర్పులో నీతిగా ఉండాలా. నీతిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన తీర్పులో మనము ఉండము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. నలిగిన వారికి బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మునిగిపోయిన వాళ్ళ దగ్గర దేవుడు ఏం చేస్తాడంట? ఆయన సమీపంగా ఉంటాడంట. ఎప్పుడు సమీపంగా ఉంటాడంటే, ఆపత్కాలం అందు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు ప్రభు. మరి మనకు ఆపద వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఆయనకు మొర పెడతామో దేవుడు మనకు సమీపంగా ఉండి మన హృదయవాంఛలను తీర్చరు, మన ప్రార్థనకు జవాబిస్తాడంట. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. అయితే మనమైతే ఎప్పుడైతే మనము ఆయనను ఆశ్రయిస్తామో దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడంట. దేవుడు ఏమంటాడు? విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలులు. ఎప్పుడైతే మన హృదయం విరిగి నలిగి ఉంటుందో మన మూలుగులను కూడా దేవుడు వింటాడంట. అయితే యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. మనమైతే ఎప్పుడైతే ఆ యొక్క హృదయంతో, విరిగి నలిగే హృదయంతో ఆయనకు మొర పెడతామో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఇక మన అందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, మనల్ని ఆయన కృపలో భద్రపరుచుకున్న దేవుడు, సమస్తం ఆయన మనకి ఇచ్చిండు. కాబట్టి ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన వాక్యము వృధా కాదు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే వృధా కాదు. దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. కాకపోతే వెంటనే జవాబు రాకపోవచ్చు, కాకపోతే దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి కంపల్సరీ మనకు జవాబిస్తాడు. నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. ఎప్పుడైతే మనం ఆయన నామంని నమ్ముకున్నాం కాబట్టి ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనమే కాదు, ఇతరులు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తట్టు మనం ఆయన దగ్గర మొరపెడితే దేవుడు మన ప్రార్థన వింటాడు. సియోని వాసి యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయాల. ఆయన క్రియలు ప్రచురం చేయాలంటే ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలు ఇతరులకు చెప్తేనే దేవుని వైపు వాళ్ళు మళ్ళతాడు. నేను చెప్పుకోవాలంటే నా జీవితం మొత్తం ఆయనకు సాక్ష్యం చెప్పినా కూడా తక్కువనే. చాలా మంది నవ్వుతారు నేను సాక్ష్యం చెప్తే, చిన్నవన్నీ చెప్పేస్తాను నేను సాక్ష్యం. అయితే మనం అట్లా సాక్షిగా ఉండాలి. ఆయన చేసిన క్రియలు ఇతరులకు ప్రచురం చేయాలా, ప్రకటన చేయాలా,
చెప్పాలా, చెప్తే ఇతరులు దేవుని వైపు మలుతాడంట. అయితే 11వ సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలు మనము ప్రచురము చేయాలంట. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతిని కుమారులై యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఎట్లనంట, కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల దేవుడు ఏం చేస్తాడంట, ఉపకారి అయి ఉన్నాడంట. ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు. కాబట్టి అలాంటి క్రియలు మనం కూడా చేయనికి ప్రయాసపడాలా. మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడు. ఏం చేయాలా ఇక్కడ మనం కొన్నిసార్లు మనం విసిగిపోతాం. మనం ఎంత మేలు చేసినా తిరుగు మనకు మన ఇళ్ళలో కృతజ్ఞత లేకుండానే ఉన్నారని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఆయన ఇక్కడ ఏం చేస్తాడు, ఏమంటాడు, మనం బాధపడడానికి వీల్లేదు. అలాంటి వాళ్ళ గురించి కూడా దేవుడు ఉపకారే ఉన్నాడు. కాబట్టి మనలో కూడా అలాంటి క్రియలు రావాలా, మనలో కూడా అలాంటి ప్రేమ రావాలా, మనలో కూడా దేవుని చేసిన కార్యం మనము చేస్తే దేవుడు మనకు పరలోకమందు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. పరలోకమందు మనకు అన్ని దీవెనల చేత నింపుతాడంట. కాబట్టి మనం అట్లా ఉండడానికి ప్రయాసపడాలనంట. రోమలు రాసిన గ్రంథము 5:8-9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగాను తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. 8లో ఏమంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ ఏమంటున్నాం, దేవుడు మన ఎడల ప్రేమ, ఆయన ప్రేమ, జాలి, కరుణ మన మీద ఉన్నది. కాబట్టి మనం పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని కాపాడిండు. కాబట్టి ఆయన రక్తం పాపులుగా ఉండగానే ఆయన కల్వారి శిలువలో మన కొరకు బలి అయ్యిండు. కాబట్టి ఆ యొక్క రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. నిశ్చయంగా ఆయన ద్వారానే ఉగ్రత నుండి రక్షింపబడదును. రాబోయే ఉగ్రత నుండి మనము రక్షింపబడతాం. ఎందుకు రక్షింపబడతామంటే ఆయన రక్తం కార్చిండు మనల్ని నీతిమంతులుగా చేయనికి. మన నీతిమంతులుగా చేసిండు. కాబట్టి మనము ఆయన ఉగ్రత నుండి మనము కాపాడబడినమంట. అయితే ఇంకేమంటుండో 9వ వచనం, యూదా రాసిన గ్రంథము 1వ అధ్యాయము, యూదా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభుయగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. 22లో ఏమంటుండో, సందేహపడు వారి మీద కనికరం చూపుడి. ఇక్కడ ఏమంటున్నాం 20లో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. మీరు విశ్వసించాల, మనము విశ్వసించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ విశ్వసించిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకొని ఆ పరిశుద్ధాత్మ మీద మన భవిష్యత్తుని కట్టుకొని దానిలో మనం ఏం పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలంట. నిత్య జీవార్థమైన మన ప్రభుయగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్టు దాచుకోండి. అయితే మనం ఏం చేయాలా, దేవుని యొక్క నిత్య జీవార్థమైన దేవుని యొక్క కనికరం మనము పొందుకోవాలా. సందేహపడు వారి మీద, ఈ దేవుని వాక్యం మీద, దేవుని ఆశీర్వాదం మీద ఎవరైతే సందేహపడతారో వాళ్ళ మీద విసుకోకుండా ఏం చెప్తుండో మనం కనికరపడాలనంట. కనికరపడి వాళ్ళు దేవునిలో వచ్చుటకు మనం ప్రయాసపడాలి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కనికరించుడు. ఇక్కడ ఏమంటున్నావు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే కొందరిని పాపం నుంచి మనం రక్షించాలా,
శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనగా దాన్ని ఆశయించుకొనుచు భయముతో మనము కొందరిని లాగాలంట. కొందరిని పాపంలో ఉన్న వాళ్ళని మనము దేవునిలోకి నడిపించి శరీర సంబంధమైన వారి అపవిత్రతను ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనగా ఒకదాన్ని ఒకటి అసహించుకొనొచ్చు భయంతో మనము కొందరినన్నా రక్షించి దేవుని రాకడ కొరకు వాళ్ళని సిద్ధపడాలని ఇక్కడ యూదా భక్తుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ 1 పేతురు 2:18-19 పనివారలారా మంచివారును స్వాతికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఏమంటుండు? ముష్కరులారా అంటే దేవునిలో లేని వాళ్ళకు చాలా కోపం. వాళ్ళ దగ్గర మనం మనం వాళ్ళ చేతి కింద మనం పనిచేయవలసి వస్తుంది. వాళ్ళ చేతి కింద పనిచేసినప్పుడు ఎట్లా ఉండాలంట? మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండాలంట. కొన్నిసార్లు ఏమనుకుంటాం, మనం దేవుని బిడ్డలము, ఈయన అన్యుడు, ఈయనతోని మనం ఎందుకు భయపడాలని కొన్నిసార్లు మనము నిశ్చయించుకుంటాం. అయితే అట్లా కాదంట. మన యజమానులకు కూడా మనం ఏం చేయాలా? అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ చేతి కింద పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు లోబడి మనము వాళ్ళకు లోబడి మనం ఉండాలంట. లోబడి ఉండుకుంటా వాళ్ళ గురించి ప్రార్థన చేసి దేవుని మార్గంలో నడిపియాల. పనివారులారా మంచివారును స్వాతికులునైన వారికి మాత్రమే కాక, మంచి వాళ్ళకే కాదు, ముష్కరులైన వారికి. ముష్కరులు అంటే దేవునిలో లేని వాళ్ళ గురించి. ముష్కరులు అంటే అనేక రకాలుగా వస్తారు. వాళ్ళు చెడ్డ వాళ్ళ కావచ్చు, దేవుని వాక్యంలో లేని వారు, దేవుని ఎరగని వారు ఉండొచ్చు, దేవుడు అంటే నమ్మని వారు ఉంటారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏమంటుండు? పూర్ణ భయముతో మనము లోబడి ఉండి వాళ్ళని మార్చుకోవాలా, వాళ్ళని స్వాతికులుగా చేయాలా, మంచి వారిగా చేసి మనము సాక్షిగా నిలబడాలంట. ఇంకేమో 19 ఏమంటాడు? ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన వేళల అది హితమగును. ఎవడైనాను ఇప్పుడు మనం అన్యాయముగా శ్రమ పొందొచ్చు. మనం న్యాయం చేసినా కూడా కొన్నిసార్లు మనము అన్యాయమే జరిగి మనం శ్రమ పొందితే ఇక్కడ ఏమంటుండో? దేవుని గురించిన మనశ్శాక్తి కలిగి, అంటే దేవుని యొక్క సాక్షి బిడ్డలు మనం ఉన్నాం కాబట్టి అలాంటి మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడల్లా అది హితమగును. ఆ యొక్క దుఃఖాన్ని మనం సహిస్తే దేవుడు మనకు ఉపదేశించినట్లయితే, మన దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము నచ్చినట్లయితే. అయితే ఇక్కడ ఇంకేమంటాను? కీర్తన గ్రంథము 27:2-3 నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలుదురు. ఇక్కడ మనం సేవ చేస్తున్నాం, అన్ని జాగాల మనకు ఆశీర్వాదంగా ఉండేది. కొన్ని జాగాలు ఏముంటదంట? మొన్న ఒక సిస్టర్ వచ్చి ఒక సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఏ ఇంట్లో వాక్యం సేవకు పోయినా కూడా వాళ్ళు అన్నంలో ఏదో కలిపి పెట్టేస్తారు, మాకు ప్రాబ్లం అవుతుంటది, అవన్నీ చేయిస్తా ఉంటామని. ఇక్కడ ఏమంటున్నా? నా శరీర మాంసం తినుటకై దుష్టుడు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వాళ్ళు త్రుట్టిల్లుదురు. ఏమంటాడు? ఇక్కడ కీర్తనకారుడికి దావీద్ మహారాజ్కి ఇలాంటి కష్టం వచ్చింది కాబట్టి ఆయన దేవుని దగ్గర మొరపెట్టింది కాబట్టి ఆయన అనుభవం ప్రకారంగా మనకు చెప్తున్నాడు అనమాట. ఆ దుష్టులు వచ్చి మన మీదికి లేచినా కూడా ఏమైతుందంట? నా మీదికి వచ్చినప్పుడు వాళ్ళు త్రుట్టిల్లుదురు. అట్లాంటి మనకు వచ్చినా కూడా, అట్లాంటి శ్రమలు మనకు వచ్చినా కూడా, ఆ దుష్టుడు మన మీద లేచినా కూడా దేవుడు ఏం చేస్తాడంట? దాంట్లో నుంచి మనల్ని విడిపిస్తాడంట. శత్రువు అవమాన పొందుటట్లు దేవుడు చూస్తాడంట. అయితే 3వ వచనం ఏమంట? నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యంగా విడవకొందును. అయితే మన మీదికి శత్రు సమూహం మన మీదికి వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనం ఏం చేస్తామంట? మన హృదయము భయపడదంట. ఎందుకు భయపడది? ఆయనలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన పరిశుధాత్మ పొందుకున్నాం, ఆయన శక్తి పొందుకున్నాం కాబట్టి మనకు భయం అనేది ఉండదంట. వాళ్ళు యుద్ధంకు మన మీద లేచినా కూడా మనం ఏం చేస్తామంట? ధైర్యం విడవకుండా ఆ సైతాను శక్తులతో పోరాడే శక్తి, ధైర్యము, అభిషేకము దేవుడు మనకు ఇస్తాడంట. అయితే
కీర్తనల 34 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలు అన్నిట్లో ఉండి వారిని విడిపించును. ఇక్కడేంది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డం కాబట్టి దేవుడు అన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతుండు. నువ్వు ఆపత్కాలం అది నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తా. తల్లి గర్భంలోనే నేను నిన్ను రూపించుకున్నా కాబట్టి నువ్వు నా సొత్తు. ఆయన సొత్తు అన్నప్పుడు మనం నీతిమంతులుగా ఉంటాం. ఇక్కడ ఏమంటారు, మనం నీతిమంతులుగా ఉంటాం. అయితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల అన్నిటిలో నుండి వారిని విడిపించుము. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు ప్రతి దాంట్లో మనకు ప్రతిరోజు ఒక పోరాటమే ఉంటది. ఆ పోరాటంలో దేవుడు ఏం చేస్తాడంట, మనకు విజయం ఇస్తాడంట. అయితే దేవుణ్ణి ఆరాధించిన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడంట. నీతిమంతుల్ని సిగ్గుపరచనంట, వాళ్ళు త్రుట్టిల్లారంట. మనం కూడా త్రుట్టిల్లం కాబట్టి, మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో శ్రమ రాని, కరువు రాని, ఏదొచ్చినా కూడా దేవుడు అన్నిట్లో నుంచి మనల్ని విడిపిస్తారట. కాబట్టి మనము దేవుని వైపు చూడాలా, కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా దేవుని వైపు తిరిగి దేవునిలో స్థిరంగా ఉండి ఆయన వాక్యానుసారంగా ఉండి ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడుచుకొని దేవుని ఉగ్రతలో మనం ఉండకుండా, దేవుని తీర్పులో మనం ఉండకుండా ప్రతిరోజు నూతనమగొచ్చు, ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ దేవుని దగ్గర మొరపెడితే దేవుడు మనల్ని అన్నిట్ల నుంచి కాపాడతాడు. కరువు నుంచి, బాధ నుంచి, కష్టం నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి, అన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడి పరిశుద్ధులుగా నిలబెట్టి ఇతరులకు సాక్షిగా నిలబెడతాడంట. దేవుడు ఇచ్చిన వాక్యము దీవించినది. ఆమేన్. రాగండి. సూదన్ తండ్రి యేసు ప్రభానికి వందనాలు రోజా. పరిశుద్ధాన్ని వాక్యం చేత మాట్లాడినావు తండ్రి. నా ప్రభా నీకే వందనాలు. మేము ప్రేమ కలిగి ఉండాలా ప్రభా, ఒకరికొకరు లోబడి ఉండాలా ప్రభా, నీకు మాదిరిగా జీవించాలా ప్రభా. నా తండ్రి నిత్యము మా హృదయం పరిశుద్ధపరచుకోవాలా తండ్రి. ప్రభా నీ రాకడ బహు సమీపంగా ఉంది తండ్రి. నా ప్రభా నీకే వందనాలు రజా. యేసు ప్రభా మా అందరికి నీ అభిషేకము కావాలా తండ్రి, నడిపింపు మాకు కావాలా తండ్రి. ప్రతి బిడ్డను నా ప్రభా నీకే వందనాలు. పరిశుద్ధంగా నిలబెట్టి నా ప్రభా నీకే వందనాలు. నా ప్రభా అందరి జీవితంలో అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము జరిగించి ప్రభా నీకే వందనాలు. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్, దేవి సిస్టర్ వాళ్ళ బ్రదర్ మన్యము తన ఫ్యామిలీ కోసం ప్రార్థించండి. రక్షణ పొందాలి, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ ఆగిపోవాలి, రక్షణ మార్గం నడవాలి, ఏ సమస్య ఉన్న దేవుడు కొట్టుకోవాలి, వాళ్ళకి ఆశీర్వదించాలి, సర్వసత్వం నుంచి వాళ్ళు రావాలి. ఆ ప్రార్థన జనానికి నేను జాన్ బ్రదర్ ని కోరుతున్నాను. జాన్ బ్రదర్ ప్రార్థన చేయండి. ఆ బ్రదర్ పేరు మన్యం, దేవి సిస్టర్ బ్రదర్. దాని కోసం ప్రార్థించండి. బ్రదర్ పేరు మన్యము, దేవి సిస్టర్ బ్రదర్. తన కోసం తన ఫ్యామిలీ రక్షణ రావాలి, వాళ్ళ ఇంట్లో గొడవలు ఆగిపోవాలి, శాంతి సమాధానం మనకి ఉండాలి. ప్రార్థించండి. మా పేరు మన్యం. తన పేరు మన్యం. ఓకే. శోధం దేవ గొప్ప చేష్టం స్వస్థపరచండి, పరిశుద్ధి స్వస్థపరిచి పరిశుభ్రత శుద్ధి ఇచ్చి ఏ సమస్య ఉందో సమస్య నుంచి లేచండి, బంధకం నుంచి లేచండి, మన కుటుంబానికి కావాల్సిన శక్తి ఇచ్చండి, రక్షణ మార్గం మీరు లేచండి. నిజమైన దేవుడు మీరు తెలుసుకోవాలా, నీ స్వార్థ ప్రకటించాలా, నీ నామలా బిడ్డలకు విడుదల కావాలా దేవా, మీరే సాయం చేసి కుటుంబంలో ప్రతి ఒక్కరు ముట్టి స్వస్థపరచండి, కథ స్వస్థత ఇచ్చండి, విడుదల ఇచ్చండి, ముఖ్యంగా రక్షణ మార్గం దయచేయండి. గొప్ప దేవుని చేస్తుందండి. ఆ బిడ్డ మీ కాడి ముందులాగా మీరు సాయం దయచేసి ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేసి నా కుటుంబాన్ని మీరు అక్కడ సిద్ధపరచుకొని విడుదల దయచేయమని వేసి నా ప్రార్థించండి. అలాగే ఆశీర్వాదం కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.